వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రియల్ లైఫ్ లో వాళ్ళ ట్రాక్ చూసి రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరు నిజంగా లవర్స్, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి అయిపోయింది, వాళ్ళ మళ్ళీ గురించి విడిపోయారు అని రకరకాల న్యూస్లు మనం వినాల్సి వచ్చింది. అండ్ ఆ షోకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ మీద వాళ్ళు చెప్పే కామెంట్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇచ్చారు. మీకు వాళ్ళ ట్రాక్ చూసినప్పుడు, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు రియల్ గా, లేకపోతే తనతో మాట్లాడినప్పుడు, లేదు, తినతో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు నిజంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? ట్రాక్ రియల్ లైఫ్ లో కూడా నిజమా అది? నాకేం తెలుసండి. నువ్వు నా గురించి అడుగుతారని అంటే వాళ్ళెవరిదో లవ్ పేరు అదే గురించి మొత్తం అడిగితే. షోనే కదా. లేదు లేదు, వాళ్ళు నాకు కలవలేదండి, నాకు మీట్ అవ్వలేదు వాళ్ళు. ఉమ్. నా ఎప్పుడు ఇద్దరి జోడీ లాగా నేను ఎప్పుడూ చూడలేదు. సో నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. సుధీర్ని కూడా ఎప్పుడు కలవలేదు. కలిసాను, షోలో కలిసాను, కానీ వాళ్ళిద్దరి గురించి నాకేం తెలీదు. దట్స్ దేర్ పర్సనల్ మ్యాటర్, రైట్? ఎలా ఉంటారు సుధీర్? అందరూ అన్నట్లుగానే డబుల్ మీనింగ్స్ తో రకరకాలుగా మాట్లాడతారు కదా షోలలో. అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సుధీర్ అసలు అమ్మాయిలతో? ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఏం మాట్లాడరు వాళ్ళు. జస్ట్ చెప్తే హాయ్ అని చెప్తారు, వెళ్ళిపోయినప్పుడు బాయ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఏం లేదు ఆ పర్సన్ కి, అంతే అంతే. అంతే. బట్ ఈ షో తర్వాత నాకు తెలిసినంత వరకు మంచి మంచి ఆపర్చునిటీ రావాలి మీకు సినిమాలలో. మంచి క్యారెక్టర్స్ లైక్ సెకండ్ లీడ్ గానీ, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కూడా మంచి త్రూఅవుట్ మంచి మూవీలో మంచి రోల్స్ వస్తున్నాయి కూడా. అలాంటి మూవీస్ ఏం రాలేదా సౌమ్య మీకు తెలుగులో? జబర్దస్త్ యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కొన్ని మూవీస్ వచ్చింది. అన్ని మొత్తం ఎక్స్పోజింగ్, ఈ డాన్సర్, ఈ ఐటమ్. నేను ఏ యాంగిల్ నుంచి ఐటమ్ లా కనపడుతుందో తెలీదు. కొంతమంది నాకు ఐటమ్ డాన్సర్ సాంగ్ వచ్చేయండి, ఇది చేద్దాం, ఏదో ఒక టీచర్ క్యారెక్టర్ చేయాలి, ఒక బాత్రూమ్ సీన్ ఉంది, ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నాయి, ఇలాంటివి పిలిచినారు. ఎక్కువ పేమెంట్ ఇస్తాం, అది ఇస్తాము. ఎందుకు అలా క్యారెక్టర్? నేను హోమ్లీ క్యారెక్టర్ ఏం కనపడలేదా అనుకున్నా. తర్వాత హోమ్లీ క్యారెక్టర్ వచ్చింది. మీరు ఇలా ఉంటే హోమ్లీ ఎలా కనపడతారండి? ఇది ఏదో ఒక షో కోసం వేసుకొచ్చానండి. అంటే జస్ట్ నేను అడుగుతున్నాను అంతే, మీరు అనేదానికి. లేదండి, ఇది గ్లామర్ వేరే, సెక్సీ రోల్ వేరే. ఓకే, ఐ లైక్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్. లైక్ గ్లామర్ అంటే వావ్ అనిపించాలి చూస్తే, వేరేలాగా అనిపించకూడదు. ఓకే, వాటర్ వస్తాయి కదా చూస్తే, అలాంటి అనిపించకూడదు, వస్తే వావ్ అనిపించాలి. అలాంటిది నేను ఒప్పుకుంటాను. నేను ఎక్స్పోజ్ చేయడం, అన్ని బయట పెట్టుకొని వచ్చేసేయడం అది నాకు ఇష్టం లేదు. అలాంటి క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేయను. అది అలాంటి నాకు నచ్చదండి. అంటే డీసెంట్ గానే అట్రాక్ట్ చేసుకోవచ్చు, గ్లామర్ తోనే అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోజింగ్ లోనే చేయాలి అనే పాలసీ నాకు ఏం లేదు. నాకు అది నచ్చట్లేదు. ఎలాంటి సాంగ్స్ కావాలి మీకు? అలాంటి సాంగ్స్, లేకపోతే మొన్నగా నిన్న వచ్చిన కిస్ కిస్ కిసిక్ సాంగ్, ఎలాంటివి? ఇలాంటివి అయితే చేస్తారా? అది మూవీలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంజాయ్ చేస్తాను. కానీ అలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు అలాంటిది ఏం పెట్టుకోవడానికి. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ షో ఏం చేశాను చూసినా కూడా నేను అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడికి పెట్టుకోలేదు, పెట్టుకోను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఓవర్ గా ఉండే గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం మీకు? లేదు, హోమ్లీ క్యారెక్టర్ కూడా వచ్చింది, కానీ ఏదో సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటివి వచ్చేసింది. సో నాకు ఒక ప్రిఫరెన్స్ ఉన్న రోల్ వస్తే నేను చేస్తాను. ప్రిఫరెన్స్ లేకుండా ఉన్న, అది ఎంత పెద్ద మూవీ హీరోయిన్ పక్కతో నిలబడిన క్యారెక్టర్ కూడా నేను చేయను. వాళ్ళు పక్కతో నిలబడితే చాలు మీరు ఫేమస్ అయిపోతారని చెప్తారు కదా, అలాంటి నాకేం వద్దు. నా క్యారెక్టర్ ఒక తూకం ఉంటుందా, ప్రిఫరెన్స్ ఉంటుందా, అప్పుడు చేస్తాను. ఓకే, సో బాగా క్లారిటీగా ఉన్నారు అయితే మీరు. లేదంటే ఇంట్లో ఉన్నా కూడా నాకేం పర్వాలేదు, కానీ ఏదో ఒక చోట కనపడాలి, నేను కనపడాలి అని నాకేం లేదు. ఎక్కువ షోకి వెళ్ళినా కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంటే నేను చేస్తాను, లేదంటే అప్సెట్ అయిపోతాను. మళ్ళీ చెప్పి చేయకపోతే నేను అప్సెట్ అయిపోతాను. అందుకే అలాంటి లేకుండా ఉంటే నేను ఇంట్లో కూర్చున్నదే బెటర్ చేయను అంతే. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది, లేదండి, ఎవరు చెప్పారు? వర్క్ అయిపోయింది, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. లేదు, వెబ్ సిరీస్ గా ఒక పెద్ద వెబ్ సిరీస్ ఉంది, అది అడుగుతున్నారు, అది మాట్లాడుతున్నాము. చూడాలి, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు, చూడాలి అంతే, ఇంకేం లేదు. మూవీస్ కి ఏం రాలేదండి. అప్పుడు యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కానీ చెప్పాను కదా ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్ ఇలాంటిదే వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందో నాకు తెలీదు. మేబీ ఆ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చూస్తారో ఏమో తెలీదు. ఆ యాంకర్ జాబ్ లో ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటిది, వీళ్ళు వదిన వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో సిస్టర్, అది ఇది అని చెప్పింది. అలాంటిది ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు, నేను చేయలేదు. అదే ఆర్టిస్ట్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తేనే చాలా అనుకుంటారు, బట్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు కదా. ఏదో ఒక ఆపర్చునిటీస్ నాకు వద్దు, ఇదే ఆపర్చునిటీస్ రావాలి అని నాకు ఉంది. క్లారిటీ అట్లయితే మనమే ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకున్నాం. ఓకే, ప్రొడ్యూసర్, మీ డైరెక్టర్, డైరెక్టర్ కి యాక్టర్ మీరే చూడాలి, నేనే చూడాలి ఆ మూవీనప్పుడు. ఇంకెవరు చూడరు. ఎవరు చూడరు. తెలుగులో ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చే హీరో ఎవరు? చూస్తుంటారు కదా అన్ని మూవీస్. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారండి. చిరంజీవి గారు,
తర్వాత బాలయ్య గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చాలా విన్నా. అంటే మహేష్ బాబు గారు చాలా మందికి హెల్ప్ చేశారంట. అది బిడ్డలికని ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్స్ అని. సో ఇక్కడ చాలా మంది మంచి మంచి హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఎన్టీఆర్ నచ్చుతారు, రామ్ చరణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు నచ్చుతారు. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారు. బికాస్ నాకు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి ఏం ఫాలోయింగ్ చేయలేదు కదా. నాకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ మూవీస్ కూడా తెలియదు. కొంత పెద్ద పెద్ద వాళ్ళ హీరో నా పక్కతలు వచ్చి ఓల్డ్ హీరో కూర్చుంటే కూడా నాకు తెలియలేకపోతే. ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో అలాగే అయింది. పెద్ద పెద్ద హీరోస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఈ మూవీ చేస్తారు, హీరో గారు పెద్దవాళ్ళు అని నాకు తెలియదు, గుర్తుపెట్టలేదు. అంటే ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా నాకు తెలియదు. కాబట్టి ఏమేమి మూవీ చూస్తానో వాళ్ళ యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళందరినీ నేను ఫాలో అవుతాను. సో అందరి నాకు ఇష్టమే. ఇక్కడ చాలా మంది హీరోస్ నాకు ఇష్టం. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చారు అయితే. ఫార్చునేట్ కాదు, లేదు ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి అన్ఫార్చునేట్లీ వచ్చా ఆఫ్ కోర్స్. బట్ ఇండస్ట్రీ నాకు కావాలని నేను ముందుంచి ఉన్నా. నేను స్టార్టింగ్ జర్నలిజం అయిన తర్వాత వెంటనే న్యూస్ రీడర్ గా చేశాను, తర్వాత కన్నడ కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేశాను, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ, తర్వాత తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే కన్నడ తెలుగు చెప్పాలంటే సిమిలర్ గా చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా? అవును. ఎలా? ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఆర్టిస్ట్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ లేదు తెలుగు ఆర్టిస్ట్ ఎవరు కన్నడలో చేయరు. ఎందుకు చేయరు? లేదు కన్నడలో లైవ్ వాయిస్ ఉంటాయి. మీకు అక్కడ మూవీస్ అంతా డబ్ అవుతాయి కదా, వస్తాయి కదా. లేదు కన్నడ రిలీజ్ అవుతాయి, అక్కడ సినిమాలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ 4-5 years లో మీరే చూడండి, కాంతార గానీ, KGF కానీ, పుష్ప, బాహుబలి, త్రిబులర్ డబ్బింగ్ అవుతుంది. కానీ మీరు చెప్పింది నేను అనుకున్నానంటే ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చేసి చేస్తారు అని అనుకుంటున్నా. ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చేస్తారు అక్కడ నుంచి, మంచి మంచి సపోర్టింగ్ రోల్స్ ఇక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు. సో అంత అవగాహన లేదు మీకు ఇండస్ట్రీ మీద, అంతేనా? చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. ఏంటి అవి గిమిక్స్? అంటే తెలుసు కదా, కొంతమంది ఉంటారు కొన్ని ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వాలి రావాలి అని, ఏమైనా కమిట్మెంట్స్ అనే అనుకోండి, అదే మేబీ ఉండొచ్చు. ఎప్పుడు ఎదురైందా మీకు? లేదు నాకు ఇప్పటి వరకు అలాంటి ఏం లేదు. అలాంటి జిమ్మిక్ అన్నారు కదా, ఇప్పుడు తగిలిందేమో మళ్ళీ. గిమిక్ అంటే కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా మాట్లాడతారండి కొంతమంది ఆర్టిస్ట్. ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికితే, సార్ నాకు ఎందుకు పిలవలేదు, చాలా రోజులు అయింది, ఏంటి సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వెళ్ళండి సార్ మీరు, పోయింది సార్ మీరు అని మాట్లాడతారండి. అంత అలాంటి అమ్మాయిలు దొరికితే చాలా కోపం వస్తుందండి. డీసెంట్ గా ఉండాలి ప్రొఫెషనల్ ప్లేస్ లో. కామెడీ చేయండి సార్, ఏంటి సార్ చాలా చక్కగా అయిపోయారు, ఏంటి సార్, అలాంటి కామెడీ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసి ఇలా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ని ఇచ్చి అలాంటి చూస్తే నాకు అస్సలు నచ్చదండి. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలు నాకు నిజంగా నచ్చరు. డీసెన్సీ ఉండాలి. ఒక ప్రొఫెషనల్ ఉన్నారప్ప, ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న షోలో ఒక క్యారెక్టర్ పడాలి, ఒక చిన్న షోలో నేను కనపడాలి అని అలాంటి చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. ఒక మంచి ఆర్టిస్ట్ మీన్స్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా కమిట్మెంట్ అందరూ ఇచ్చారని నేను చెప్పలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిజం వెళ్ళినప్పుడు వస్తే, సార్ గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్, ఓకే సార్ అని ఇలా వచ్చడం, ఇలా చేయడం, అలాంటి ఆర్టిస్టు నాకు అస్సలు నచ్చదు. సో ఆ గిమిక్స్ మనకు తెలీదు సర్వైవ్ అవ్వాలి అనే ఇండస్ట్రీలో. ఇన్ఫ్లుయెన్స్ నాకు అసలు ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదండి. నా వెనకాల ఎవరు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేదు. ఏ సౌమ్యం తీసుకోండి, నేను చెప్తున్నాను తీసుకోండి, చేయండి, అలాంటివి చెప్పేవాళ్ళు నాకు ఎవరు వెనకాల. ఒక గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా, అలాంటి నాకు ఎవరు లేదు. లక్ కొంతవరకు తీసుకువెళ్తుంది నిజమే, కానీ ఆ లక్ కూడా నాకు లేదు అనుకుంటాను అంతే. సో ఈ మూడు నాకు లేదు. ఇది లేకున్నా ఎవరు వచ్చేస్తే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో 100% ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ద తెలుగు ఆడియన్స్. నువ్వే మాయం చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజానే, క్షణం మాగదంటుంది ఓణి, మరి చిలిపిది వయసు గాని. సౌమ్య ఇంద్రజ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు అని విన్నా నేను. ఇంద్రజ గారు ఇక్కడ వస్తే హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ బాగుందండి. కానీ ఒక్కటి చిన్న సజెషన్ ఇస్తా. ఆ హార్ట్ బీట్ ఇవ్వమంటారా? బిఫోర్ దీనికి రాక ముందు, సీరియల్స్ కి ముందు కూడా న్యూస్ రీడర్ అని చెప్పారు కాబట్టి ఒకసారి మీ అందమైన పెదాలతో న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూడాలి. నన్ను రోస్ట్ చేయనని చెప్పారు రోషన్ గారు, ఇప్పుడు స్టార్టింగ్ రోస్ట్ చేస్తున్నారు.
ఇంత అందంగా ఉంటారు, ప్రపోజల్స్ రావటం. ఉన్నాడు కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. మీ గురించి చాలా విన్నా, మీరు చాలా మందికి హెల్ప్ చేశారంట, మంచి హార్ట్ అని నేను విన్నా. థ్యాంక్ యూ. హైపర్ ఆది వల్లే సౌమ్య బయటకు వచ్చేసింది, తీసేశారు అనే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. మీ చెవి దాకా వచ్చిందా? యా, దానికి ఏం చెప్తారు ఆన్సర్ మీరు? ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని కొన్ని సత్యాలు ఉంటాయి, అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, చెప్పతే బాగుండదు. చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా ఇలా మాట్లాడతారండి. ఎలా ఒకసారి చూపించరా? సార్ నాకు ఎందుకు పిలవలేదు, అంత అలాంటి అమ్మాయిలు దొరికితే. కన్నడలో ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయలేదండి, వాళ్ళు మంచి టాలెంట్ వాడికి ఎంకరేజ్ చేయరు. అందుకే అది ఇంత చిన్న ఇండస్ట్రీ అయిపోయింది, ఇంకా చిన్నదైపోతుంది ఫ్యూచర్ లో. చూడండి, కమిట్మెంట్స్ కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ, ఇక్కడ కూడా 100% ఉంది. వాళ్ళు అడగలేకపోయినా అమ్మాయిలు రెడీగా ఉంటారు, నేను వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏమైనా చేస్తానండి అని ఉన్నారు. ఏ కూతురికైనా నానే హీరో, అలాంటిది మీకు విలన్ అయ్యాడు, ఎందుకని నాన్న? వాళ్ళ ప్రపంచమే వేరే, వాళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ డ్రింక్ చేయటమేనా, లేకపోతే వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం? అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలు? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. ఇది మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు, ఆ ఫుడ్డే ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద మోస్ట్ గార్జియస్ క్వీన్ సౌమ్య. హాయ్ సౌమ్య. హాయ్ రోషన్ గారు, ఎలా ఉన్నారు? ఒకసారి ఫ్రేమ్ లో చూస్తుంటే నా దిష్టే తగిలేదట్టుంది ఇవాళ. అయ్యో, అంత అందంగా ఉందా ఫ్రేమ్? అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అమ్మలు అలా నేను అడిగింది ఫ్రేమ్ అంతా అందంగా ఉందా? ఎర్రనీళ్ళతో తీసేస్తారంట కదా, మీరు వాళ్ళు ఫుల్ ఎర్రగానే ఉండిపోయారు మొత్తం. లేదండి, మేకప్ వేసుకున్నావు కాబట్టి బాగున్నావు అంతే. అంటే ఇది మేకప్ అందమా? అవును, అంటే మేకప్ ఒక టచ్ ఇస్తుంది మనం ఐస్ కి, మన నోస్ కి, మన లిప్స్ కి. సో అది కొంచెం హైలైట్ అవుతుంది. ఓకే. మేకప్ అంటే నేను ఎక్కువ అలా వేసుకోను, లైట్ మేకప్ వేసుకుంటా అంతే. ఓకే. సో నిజంగా నాకు తెలిసి 1.5 years చేశారా? 1.5 years చేసా జబర్దస్త్ లో. అవును. సో క్యూట్ గా అందరినీ వచ్చిరా అని తెలుగుతో హాయిగా నవ్విచ్చేశారు. అది ఒక్కసారిగా తప్పేసుకున్నారు అనమాట. చాలా గ్యాప్ వచ్చేసిందా తెలుగు ఇండస్ట్రీకి? ఎందుకు తర్వాత ఏం షోలు చేయలేదు, హోస్టింగ్ అంటే సినిమాల కోసం ట్రై చేస్తూ ఆ బిజీలో ఉన్నారా, లేకపోతే ఆపర్చునిటీస్ రాలేదా? లేదు, ఆపర్చునిటీస్ అంటే నాకు నచ్చిన ఆపర్చునిటీస్ రాలేదు. ఓకే. నేను ఏదో వచ్చింది అని ఏదో ఒక చేయను, నాకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తే, నాకు ఒక సెపరేట్ స్పేస్ ఇస్తే మాత్రమే ఐ కెన్ మూవ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. అందుకే కొంచెం గ్యాప్ లో ఉన్నా. అంటే షో సడన్ గా అయిపోయిన తర్వాత నాకు ఇంకా గొప్పగా ఏం షోస్ రాలేదు. ఏదో వచ్చినా ఇప్పుడు నాకు కొన్ని స్పేస్ ఉంటాయి, అక్కడ నా ప్రిఫరెన్స్ ఉంటాయి, నా ఫినాన్షియల్ కూడా ఒక మంచిగా ఉంటాయి అని చెప్తే నేను చేస్తాను. అలాంటి షో కోసం ఉంటున్నా, వెయిట్ చేస్తున్నా అంతే. సో పక్కా తెలుగు అమ్మాయా, లేకపోతే తెలుగు నేర్చుకున్నారా ఇక్కడికి వచ్చి? లేదే, పక్కా కన్నడ అమ్మాయి, కర్ణాటక నుంచి వచ్చాను, అందరికి తెలుసు. తెలుగు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నా అంతే. ఆల్మోస్ట్ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ బుల్లితెర అంతా కూడా కర్ణాటక ఆర్టిస్టులే వేలేస్తున్నారని చెప్పుకోవచ్చు, తెలుగు వాళ్ళకి ఎక్కడ స్కోప్ ఇవ్వకుండా. స్కోప్ ఎక్కడ లేదండి, తెలుగు వాళ్ళ స్కోప్ లేకుండా మనం ఎలా తీసుకుంటాము? అలా ఏం లేదు, ఏదో ఒక చోటలో కనపడతారు అంటే, కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు అలాంటి కనపడుతున్నారు అంతే. అంతేనా? తెలుగులా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చి చేస్తున్నాను. ఓకే. షో వల్ల సీరియల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అంత తెలుగు ఒక్క వర్డ్ కూడా నాకు తెలీదు. షో వచ్చినప్పుడు కొంచెం నాకు ఆ షో పబ్లిసిటీ ఇంత ఉంది అని తెలియట్లేదు. జబర్దస్త్ అంటే జనాలు అంతమంది చూస్తారు, అంత ఇష్టపడతారు, అంత యాక్సెప్ట్ చేసుకుంటారని కూడా తెలీదు. చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ నన్ను. అప్పుడు నాకు తెలుగు మీద అభిమానం ఇంకా ఎక్కువ పెరిగింది.
అంటే ఇప్పుడు నా మాతృభాష మీద నాకు అభిమానం ఉంది. నా మాతృభాష ఇట్స్ లైక్ మై మదర్. ఓకే. కానీ ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది తెలుగు. ఆఫ్ కోర్స్ తెలుగు అండ్ తెలుగు ఆడియన్స్. ఓకే. సో దానికోసం తెలుగు మీద ఇంకా ఎక్కువ అభిమానం వచ్చింది. అంటే నా మదర్ నన్ను చూసుకుంటే అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు చూసుకుంటారు బికాజ్ నేను వాళ్ళ డాటర్ అని. ఓకే. కానీ నా పక్కింట్లో వాళ్ళు నన్ను ప్రేమంగా చూసుకుంటే నాకు వాళ్ళ మీద ప్రేమంతో అభిమానం కూడా, అఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. అలాగే ప్రేమ విత్ అభిమానం నాకు తెలుగు మీద ఉంది. నాకు ఇంకా తెలుగు మంచిగా నేర్పించుకోవాలి, కంటిన్యూస్ గా తెలుగునే మాట్లాడాలి అని అనుకుంటున్నా. వాట్ ఎవర్ ఇట్ మే బి 1.5 year లో తెలుగులో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ సౌమ్య అనే ఒక ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు కూడా నేను జబర్దస్త్ వదిలేసి 1 year అయినా కూడా ఇప్పుడు కూడా ఆడియన్స్ సౌమ్య గారు జబర్దస్త్ యాంకర్ అనే గుర్తిస్తారు. అలాంటి ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగు నాకు. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్ కెరీర్ లో చేసిన సీరియల్సే, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు కాబట్టి మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెయిల్స్ చేశారు. సౌమ్యని ఎందుకు పిల్లలేదు, సౌమ్యని ఎందుకు పిల్లలేదు అని. సో సౌమ్య నేను కన్నడ అమ్మాయి అని తెలియదు, నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను ఇప్పటివరకు మీరు మాట్లాడిన తెలుగు చూస్తే. తర్వాత తెలిసింది ఓకే ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి అని. లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. స్టార్టింగ్ సీరియల్స్ మొత్తం కూడా కన్నడ సీరియల్స్ లేదు, తెలుగు సీరియల్స్ లో ఉన్నాను. నేను తమిళ సీరియల్ చేస్తున్నాను. తమిళ తెలుగు ప్యారల్ గా చేస్తున్నప్పుడు తెలుగు సీరియల్ ఉన్నప్పుడు యాంకర్ గా వచ్చింది ఆపర్చునిటీ చేశాను. ఓకే. బిఫోర్ సీరియల్స్ ఏం చేసేవాళ్ళు? బిఫోర్ అంటే తెలుగు వచ్చే ముందు, తమిళ సీరియల్స్ చేయక ముందు స్టడీ చేస్తున్నా. ఓకే. ఏం చదువుకున్నారు? నేను ఐ హాడ్ డన్ మై డబుల్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. బిఫోర్ దట్ ఐ హాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్ అండ్ న్యూస్ రీడర్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. అవునా? అవునవును. కన్నడలో నేను యాంకరింగ్ చేశాను కాబట్టి నాకు ఒక స్టేజ్ సెన్స్ అనేది ఉంది. బికాజ్ ఇక్కడ ఏమైందంటే నాకు తెలియకుండా లాంగ్వేజ్ లో నేను చేస్తున్నప్పుడు అది కామెడీగా కన్వర్ట్ అవుతుంది, అది ఆడియన్స్ కి అది ఆ తెలుగు కొంచెం నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నారు ఆడియన్స్. నేను స్టార్టింగ్ ఏం అనుకున్నానంటే ఆడియన్స్ అసలు నన్ను యాక్సెప్ట్ చేయరు, ఈ అమ్మాయికి తెలుగు రాదు ఎందుకు తీసుకోవచ్చారని తిడతారు అని నేను కంపెనీతో ముందు చూడండి నేను 1 month చేస్తా, ఆడియన్స్ నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే నేను కంటిన్యూ చేయను అని చెప్పాను. చూస్తే ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. సో అది నాకు కొంచెం ఏంటి పాజిటివ్ థింగ్స్ వచ్చేసింది. కానీ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాలండి, రియలీ దే హ్యావ్ వండర్ఫుల్ హార్ట్. ఎక్కడ వెళ్ళినా నేను తెలుగుని నా ఎండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు జనాలు, నాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు జనాలు చాలా విశాలంగా ఉన్నారండి. తెలుగు వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తే అంతే, చాలా ప్రేమిస్తారండి. వీళ్ళు కన్నడ, వీళ్ళు తమిళ, వీళ్ళు మలయాళం ఎందుకు ప్రేమించాలి అలాంటి ఆ చిన్న చిన్న మెంటాలిటీ ఏం లేదు. కొంత స్టేట్ లో అది ఉంది. ఏది స్టేట్ అనేది మీకు తెలుసు అనుకుంటా. మనదే చూడాలి, మనదే ఇంట్లో చెల్లి కాదు. ఓకే, ఎవరు బాగా చేస్తారో, ఎవరు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అంటే. తెలుగు ఆడియన్స్ ప్రేమించకపోతే బిగ్ బాస్ లో నిఖిల్ విన్నర్ అవ్వడు కదా. అవును, నిఖిల్ కన్నడ చేస్తారు కదా, నిఖిల్ కన్నడ కదా. ఎగ్జాక్ట్లీ అది నిజమే. ఇక్కడ కన్నడ, తమిళ అది రాదు. ఇక్కడ ఎవరు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు హార్ట్ గెలిచారు, జనాలు హృదయాన్ని గెలిచారు, అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది వాళ్ళు చాలా బాగా యాక్సెప్ట్ చేసుకుంటారు, అలాంటిది ఏం చూడరు ఆడియన్స్. సో జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఎలా హోస్ట్ చేస్తారో చూసాం మేము. బిఫోర్ దీనికి రాక ముందు, సీరియల్స్ కి ముందు కూడా న్యూస్ రీడర్ అని చెప్పారు కాబట్టి ఒకసారి మీ అందమైన పెదాలతో న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూడాలి. మేము నేను రోస్ట్ చేయనని చెప్పారు రోషన్ గారు, ఇప్పుడు స్టార్టింగ్ రోస్ట్ చేస్తున్నారు. అది లేదండి, నాకు కొట్టారు అని నేనే చెప్పాలి కదా. అంతే కదా, నాకు మంచిగా కొట్టారండి ఎవరో అని నేనే చెప్పాలి కదా, అలా చెప్తున్నారు. లేదు, తీసేసినప్పుడు నిజంగా హర్ట్ అయింది. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తాం. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ ఏదో ఒక సైకిల్ తీసుకుంటారు, తర్వాత ఒక 2-wheeler డ్రైవర్ అవుతారు, తర్వాత ఒక చిన్న మారుతి 800 కార్ లో డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక బెంజ్ కార్ వచ్చి రా నువ్వు మారుతి 800 కార్ లో కూర్చున్నావు, నా కారు వచ్చి డ్రైవర్ రావు అని తీసుకొచ్చి కార్లు డ్రైవింగ్ వెళ్ళిపోతారు డ్రైవర్ గా. సో బెంజ్ కార్ దొరికింది అని ఆ డ్రైవర్ కూడా చాలా హ్యాపీగా, వావ్ నాకు మారుతి 800 నుంచి బెంజ్ కార్ దొరికింది అన్నట్టు చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు దానికోసం. చేసి తర్వాత ఏదో ఒక హైవేలో వాళ్ళని వదిలేసి డోర్ ఓపెన్ చేసి ఓకే నీ పని అయిపోయింది వెళ్ళిపో అని చెప్పినప్పుడు నాకు బెంజ్ కార్ ఇచ్చారని నేను హ్యాపీ చూపించాలా, లేదంటే నాకు మారుతి 800 అక్కడ ఎక్కడో వదిలేసి నేను ఇక్కడ కింద పడేసాడు మళ్ళీ నేను మారుతి 800 దగ్గర వెళ్ళాలి అని బాధపడాలా అలా అన్నట్టు ఆ కండిషన్ నాకు అనిపించింది అప్పుడు. తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు నాకు. ఏదో ఒక స్టేజ్, ఎప్పుడైనా ఒక పర్ఫెక్ట్ యాంకర్ రావాలంటే వాళ్ళకి ఎక్కువ స్టేజ్ దొరకాలి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకాలి, అప్పుడే మీకు ఇంకా గట్టి అవుతుంది. వచ్చినప్పుడు ఎవరు మంచిగా చెయ్యరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మేక్స్ దెమ్ పర్ఫెక్ట్, రైట్? సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దొరకాలి, స్టేజ్ దొరకాలి. అలాంటి కొన్ని సపోర్ట్స్ నాకు కొన్ని చోట్ల దొరకట్లేదు అనేది నా బాధ అంతే.
అంటే బయట ఒక ఉంటే 100% బాగా చేస్తాం. బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో, ఆ. హైపర్ ఆది వల్లే సౌమ్య బయటకు వచ్చేసింది, తీసేశారు అనే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. మీ చెవి దాకా వచ్చిందా? వచ్చింది. యా, దానికి ఏం చెప్తారు ఆన్సర్ మీరు? లేదు, హైపర్ అది పాప ఏం సంబంధం ఉందండి. వాళ్ళు స్టార్టింగ్ వచ్చారు, సపోర్ట్ చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు లేదు, వాళ్ళ పనిలోనే వాళ్ళు బిజీ ఉంటారు. దానికి వీళ్ళకి ఏం సంబంధం లేదండి, ఏం సంబంధం లేదు. ఓకే, అది వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఇంకేం చేయరు. వాళ్ళు ఏమన్నారు, మంచి ఆర్టిస్ట్ దొరికితే పాప వాళ్ళు స్టార్టింగ్ నేను ఒక షోలు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మీ శ్రీదేవి డ్రామా కంపెనీ రండి, చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి టైమింగ్ ఉంది మీది, సో మనకు చాలా నచ్చింది, మీరు తీసుకురండి అని కింద స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళు డైరెక్టర్ చెప్పేసి సార్ వీళ్ళని శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకురండి, చాలా బాగా మాట్లాడారు, చాలా బోల్డ్ గా మాట్లాడారు అని చెప్పి మనకు సపోర్ట్ కలిసి వర్క్ చేసేటప్పుడు. లేదు, ఒక షోలో ఒక ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు అందరు ఆ రోజు షోలో కొంచెం హైలైట్ అయింది నా ఎపిసోడ్, కొంచెం మాట్లాడింది, అప్పుడు వాళ్ళే సపోర్ట్ చేశారు తప్ప దానికి దీనికి ఏం సంబంధం ఏం లేదు. మరి ఎక్కడ ఏ ఎపిసోడ్ లో బాడీ షేమింగ్ వల్ల బాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయింది సౌమ్య, ఒక్కొక్కరు వల్ల అసలుకి లేదు జరిగిందని విన్నా? లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా రాస్తారండి, అలాంటి ఏం లేదు. ఫీల్ అవ్వలేదు నిజంగా? సీరియస్లీ లేదప్ప, లేదు. చాలా హార్ట్ కి ఎక్కువ తీసేసుకుంది ఆ అమ్మాయి, హార్ట్ కి మైండ్ కి బాడీ షేమింగ్ ది. లేదు, నాకు బాడీ షేమింగ్ చేయడానికి ఏముందండి, నేను బాడీ నీట్ గానే పెట్టుకున్నా, నేను నీట్ గా మెయింటైన్ చేస్తాను. నేను కెమెరా ముందు వచ్చేటప్పుడు ఎలా ఉంటారో నేను అలా ఉంటాను. సో బాడీ షేమింగ్ చేయడానికి అక్కడ ఏం లేదు కదా. అంటే అది పంచ్ వల్ల మీరేం ఫీల్ అవ్వలేదు? లేదు, కామెడీ చూడండి, ఒక కామెడీ షో వచ్చినప్పుడు కామెడీ తీసుకోవాలి, లేదంటే కామెడీ షోకి ఎందుకు రావాలి? సో నా మీద కామెడీ వేసినప్పుడు నేను తీసుకోవాలి, వాళ్ళ మీద నేను కామెడీ వేసినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. సో నేను నా మీద పంచ్ వేయదు, నీ మీద మాత్రం నేను పంచ్ వేస్తానంటే అలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, అలాంటి షో రాకూడదు కదా. అలా ఏం లేదు, ఒక షో అన్నప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ మీద నేను కామెడీ చేయాలి, మీ లెగ్ పుల్ చేయాలి, అప్పుడే కదా మనకు కామెడీ దొరుకుతుంది. ఏమి చేయకుండా బాగున్నారా అండి అని చెప్పేస్తే ఏముంటుంది షో లో? వేసుకున్న కాస్ట్యూమ్ గురించో ఏనో గెటప్ గురించో ఏనో ఒక వేయాలి, అప్పుడే కదా. ఓవరాల్ గా చెప్పాలి అంటే షోలో జరిగే అన్ని కూడా స్క్రిప్ట్ అని అందరికి తెలిసిన విషయమే, కాకపోతే ఏంటంటే టీఆర్పీ రేటింగ్ల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అక్కడ కనిపిస్తూనే ఉంటది కొంత. లేదు, కొన్ని షోలు అలా చూపిస్తారు తప్ప అన్ని షో అలా ఉండదు, కొన్ని సీరియస్ గానే జరుగుతున్నాయి, అలాంటి ఏం లేదు. నాకు వచ్చిన షోస్ లో అలాంటిది ఏం లేదండి. అంటే సీరియస్ గా మనం ఏం ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఫ్లో లో వెళ్తుంది, కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, అఫ్ కోర్స్ ఉంటాయి స్క్రిప్టెడ్.